హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో సిద్ధార్థ్ మధుకరణ అనే వీళ్ళ కంపెనీకి సంబంధించిన హెల్మెట్ని అన్బాక్సింగ్ చేద్దాం. అదేనండి ఎస్ఎంకే. ఈ బ్రాండ్ ఫుల్ ఫామ్ ఇదే, సిద్ధార్థ్ మధుకరణ. ఇది మన ఇండియన్ బ్రాండే, బాగా ఫేమస్ కూడా. డిఫరెంట్ టైప్ ఆఫ్ హెల్మెట్స్ని మేకింగ్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో ఎస్ఎంకే టైఫాన్ స్పోర్ట్స్ హెల్మెట్ను అన్బాక్సింగ్ చేసి ప్రైస్ అండ్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్ బాక్స్ చూడటానికి ఎలా ఉంది. ఈ హెల్మెట్ను ఫ్లిప్కార్ట్లో తీసుకోవడం జరిగింది. ఇది నాది కాదు, మా ఫ్రెండ్ది. సో బాక్స్ అనేది కొరియర్లో డ్యామేజ్ అయింది. బాక్స్ పైన అలానే సైడ్స్ డ్యామేజ్ అవ్వడం చూడొచ్చు ఇక్కడ. బట్ లోపల హెల్మెట్కి ఏం కాలేదు, సేఫ్గానే ఉంది. అలానే ఈ బాక్స్ పైన హెల్మెట్ ప్రైస్ కూడా మెన్షన్ చేశారు, 5550 రూపీస్ అని. మనం ఈ ప్రైస్కి తీసుకోలేదు, ఇంకా తక్కువకే తీసుకున్నాం హెల్మెట్ను. అలానే బాక్స్ పైన ఇంకొన్ని డీటెయిల్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్లో ఇచ్చిన కవర్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది ఒకటి బాగా నచ్చింది నాకు. కొన్ని కంపెనీస్ హెల్మెట్లో ఇచ్చే కవర్స్ అనేవి క్వాలిటీ అంత బాగోవు, చాలా పల్స్గా ఉంటాయి, అవి దేనికి యూజ్ అవ్వవు. కానీ ఎస్ఎంకే హెల్మెట్లో ఇచ్చిన కవర్ క్వాలిటీ చాలా బాగుంది, మీరు దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక గుడ్ థింగే. నెక్స్ట్ ఇంకా ఎడిషనల్గా ఈ బాక్స్లో ఎస్ఎంకే కీ చైన్ ఉంది, ఎస్ఎంకే స్టిక్కర్ ఉంది, క్విక్ స్టార్ట్ గైడ్ ఇచ్చారు, 2 కార్డ్స్ ఉన్నాయి. అలానే హెల్మెట్ సైజెస్కి సంబంధించిన పేపర్ ఒకటి ఉంది. సో ఈ బాక్స్లో ఇవే ఉన్నాయి, ఇంకేమీ లేవు. జనరల్గా కొన్ని కంపెనీస్ అడిషనల్గా ఇంకొన్ని యాక్సెసరీస్ ఇస్తారు. సో ఈ బాక్స్లో ఏమీ లేవు, ఇవే ఉన్నాయి. నెక్స్ట్ మన మెయిన్ ప్రోడక్ట్ అయిన హెల్మెట్ గురించి డిస్కస్ చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ చూడటానికి రియాలిటీలో బాగుంది. గ్లాసీ బ్లాక్ అండ్ గ్రే ఎల్లో కాంబినేషన్లో. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియాలిటీలో కలర్ చూడటానికి చాలా బాగుంది. అలానే ఈ హెల్మెట్ పైన ఉన్న గ్రాఫిక్స్ కూడా రెప్టైల్ గ్రాఫిక్స్ అనమాట. సో ఇది ఓవరాల్గా కలర్ చూడటానికి బాగుంది. ఇంకా మా ఫ్రెండ్ ఆర్డర్ పెట్టుకున్న సైజ్ వచ్చేసి ఎమ్. ఈ హెల్మెట్ అనేది ఎమ్, ఎల్, ఎక్స్ఎల్ ఇలా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్లో అవైలబుల్గా ఉంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఎల్లో, ఎమ్ సరిపోతాయి. ఇంకా మీ హెడ్ సైజ్ అనేది పెద్దగా ఉంటే ఎక్స్ఎల్ తీసుకోవాలి. సో ఈ విధంగా మీకు నచ్చిన కలర్లో అలానే మీకు నచ్చిన సైజెస్లో హెల్మెట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ హెల్మెట్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేసే ముందు 360 డిగ్రీస్లో హెల్మెట్ వ్యూ చూడండి. ఇది టాప్ వ్యూ, సైడ్ యాంగిల్ వ్యూ, బ్యాక్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, ఇన్సైడ్ వ్యూ. అలానే హెల్మెట్ మన హెడ్కు పెట్టుకున్నప్పుడు వ్యూ ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్ అనేది రియాలిటీలో చూడటానికి బాగుంది కళ్ళకి. అలానే క్వాలిటీ వైజ్ మరీ సూపర్ ప్రీమియం అని చెప్పను కానీ పర్లేదు. ఈ హెల్మెట్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి గుడ్ క్వాలిటీ అనేది ఉంది. ఇంకా మనం హెడ్కు పెట్టుకున్నప్పుడు కంఫర్ట్ కూడా బాగుంది, మరీ బరువు అనిపించట్లేదు. హెల్మెట్ అనేది లైట్ వెయిట్ ఉంది. సో హెల్మెట్ అనేది మనం హెడ్కు పెట్టుకున్నప్పుడు మరీ టైట్గా ఉండకూడదు, అలానే మరీ లూజ్గా కూడా ఉండకూడదు. హెల్మెట్ అనేది టైట్గా ఉంటే ఏమవుతుందంటే హెడేక్ రావడం కానీ చెవులు పెయిన్ రావడం కానీ జరుగుతుంది. అదే మరీ లూజ్గా ఉంటే మీరు రైడింగ్ చేసేటప్పుడు డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతారు. సో హెల్మెట్ అనేది ప్రాపర్గా హెడ్కి ఫిట్ అయి ఉండాలి. సో ఇది గుర్తుపెట్టుకొని హెల్మెట్ అనేది తీసుకోండి. సో ఓవరాల్గా హెల్మెట్ క్వాలిటీ కానీ కంఫర్ట్ బాగున్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెల్మెట్లో పిన్ లాక్ సిస్టమ్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. ఈ వైజర్ లోపల యాంటీ ఫాగ్ ఫిల్మ్ అనేది ఉంది. ఈ యాంటీ ఫాగ్ ఫిల్మ్ వల్ల యూజ్ ఏంటంటే మార్నింగ్ టైమ్స్లో రైడ్ చేసేటప్పుడు ఫాగ్ వల్ల విజిబిలిటీ అనేది బ్లాక్ అవ్వకుండా ఈ యాంటీ ఫాగ్ ఫిల్మ్ అనేది మంచులో రైడ్ చేసేటప్పుడు మార్నింగ్ టైమ్స్ బాగా యూజ్ అవుతుంది. ఇది ఒకటి ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇక్కడ సైడ్స్ ఎస్ఎంకే అని చెప్పి మెన్షన్ చేశారు, టైఫాన్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఇక్కడ ఫ్రంట్ లో ఎయిర్ వెంట్ ఇచ్చారు. దీని పర్పస్ ఏంటంటే ఈ ఫ్రంట్ ఎయిర్ వెంట్ నుంచి ఎయిర్ అనేది హెల్మెట్ లోపలికి వెళ్తుంది. సో దీన్ని మీరు కావాలనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ కూడా చేసుకోవచ్చు. అలానే హెల్మెట్ పైన టాప్ ఎయిర్ వెంట్ కూడా ఇచ్చారు. సో ఇది స్పోర్ట్ ఎయిర్ హెల్మెట్ కాబట్టి డిజైన్ కూడా మీకు ఏరోడైనమిక్ వైజ్ ఉంటుంది. అలానే కరెక్ట్గా వైజర్ పైన చిన్నగా ఎయిర్ వెంట్ ఇచ్చారు చూడండి. దీన్ని కావాలనుకుంటే మీరు క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అలానే బ్యాక్ సైడ్ స్పాయిలర్ కింద 2 అవుట్లెట్ ఎగ్జాస్ట్ అనేవి ఉన్నాయి. మనం హెల్మెట్ లోపల రిలీజ్ చేసిన ఆక్సిజన్ అనేది ఈ అవుట్లెట్ ఎగ్జాస్ట్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఓవరాల్గా ఎయిర్ వెంట్స్ గురించి. నెక్స్ట్ ఈ హెల్మెట్లో సన్ వైజర్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక ప్లస్ పాయింటే. డే టైంలో రైడ్ చేసేటప్పుడు సన్ వైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీన్ని ఆపరేట్ చేసుకోవడానికి సైడ్న ఒక బటన్ ఇచ్చారు. సో దట్ ఈ బటన్ ద్వారా మీరు సన్ వైజర్ని ఓపెన్ క్లోజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ నోస్ డిఫ్లెక్టర్ ఇచ్చారు. దీనిపైన కూడా ఎస్ఎంకే అని చెప్పి మెన్షనింగ్ చేశారు. అలానే టాప్లో ఇక్కడ పెద్దగా ఎస్ఎంకే అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. హెల్మెట్లో చాలా ప్లేసెస్లో వీళ్ళ బ్రాండ్ మెన్షన్ చేశారు. నెక్స్ట్ హెల్మెట్ లోపల ఈ లీనియర్ కంఫర్ట్ అనేది బాగుంది. సో ఇది వాషబుల్ లీనియరే. డస్ట్ పట్టినప్పుడు క్లీన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అలానే స్పీకర్ పాకెట్స్ కూడా ఇస్తున్నారు. ఎవరైతే మోటో బ్లాగ్స్ చేస్తారో వాళ్ళకి స్పీకర్ పాకెట్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. బ్లూటూత్ ఇంటర్కామ్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఎవరైతే మోటో బ్లాగింగ్ కోసం బడ్జెట్లో హెల్మెట్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు.
నెక్స్ట్ ఈ హెల్మెట్ లో లాక్ సిస్టమ్ వైజ్ డబుల్ డీ రింగ్ లాక్ సిస్టమ్ ఇచ్చారు. ఈ రింగ్స్ అనేవి డి షేప్ లో 2 ఉన్నాయి కాబట్టి వీటిని డబుల్ డీ రింగ్ సిస్టమ్ అంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ లాకింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. రిమైనింగ్ వాటితో కంపేర్ చేసుకుంటే ఇందులో మీకు సెక్యూరిటీ అనేది బాగుంటుంది. ఒకసారి హెడ్కి పెట్టుకొని లాక్ చేసుకుంటే అంత ఈజీగా ఇవి ఓడవు. కానీ నాకు మైనస్ అనిపించింది ఏంటంటే ఎడిషనల్ గా బటన్ ఇవ్వలేదు. ఇక్కడ మీకు ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అడిషనల్ గా మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా. సో మన స్ట్రాప్ ను డీ రింగ్స్ లో పెట్టుకున్న తర్వాత ఈ బటన్ కి లాక్ చేసుకుంటే చూడటానికి ఇలా ఉంటుంది. సో ఎస్ఎంకే వాళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో అర్థం కావట్లేదు ఈ బటన్ దగ్గర. ఈ బటన్ కూడా ఇచ్చేసి ఉంటే లాక్ సిస్టమ్ అనేది ఇంకా ఎన్హాన్స్ అయ్యేది. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది. జనరల్ గా వేరే కంపెనీస్ లో ఈ బటన్ ఇస్తారు. నెక్స్ట్ ఈ హెల్మెట్ లో చిన్ కర్టన్ కూడా ఉంది. మంచి విషయం ఏంటంటే వీళ్ళు అడిషనల్ గా ఇంకో చిన్ కర్టన్ కూడా ఇస్తున్నారు. సో ఎవరికైతే ఇన్బిల్ట్ గా వచ్చిన చిన్న కర్టన్ అనేది సరిపోదు అనుకుంటారో వాళ్ళు అడిషనల్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇన్బిల్ట్ గా వచ్చింది సరిపోతుంది అనుకుంటే దీన్ని తీసేయవచ్చు. సో ఈ చిన్న కర్టన్ ఉండటం వల్ల విండ్ నాయిస్ అనేది బ్లాక్ అవుతుంది. సో ఎస్ఎంకే వాళ్ళు ఈ టైప్ సిస్టమ్ ఇవ్వడం అనేది బాగుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ ఈ హెల్మెట్ వెయిట్ కూడా మెన్షన్ చేశారు 1575 గ్రామ్స్ అని. ఇంకా ఈ హెల్మెట్ కి 3 సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. స్టాండర్డ్ గా మన ఇండియన్ ఐఎస్ఐ మార్క్ ఉంది. అలానే డిఓటి సర్టిఫికేషన్ కూడా ఉంది. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఇంకా థర్డ్ సర్టిఫికేషన్ ఈసీఈ కూడా ఉంది. ఎకనామికల్ కమిషన్ ఆఫ్ యూరోప్. సో ఇలాగా టోటల్ గా 3 సర్టిఫికేషన్స్ ఈ హెల్మెట్ ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఎస్ఎంకే టైఫాన్ స్పోర్ట్స్ హెల్మెట్ గురించి. ఈ హెల్మెట్ ప్రైస్ వచ్చేసి మా ఫ్రెండ్ కి ఫ్లిప్కార్ట్ లో 3675 రూపీస్ కి దొరికింది. సో ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మా ఫ్రెండ్ ఆర్డర్ చేసుకున్నాడు. సో ఈ హెల్మెట్ ప్రైస్ ఫ్లిప్కార్ట్ లో ఇంక్రీజ్ అవుతుంది, డిక్రీజ్ అవుతుంది. స్టాండర్డ్ గా ఒకే ప్రైస్ అనేది ఉండట్లేదు. సో ఎవరికైతే ఈ హెల్మెట్ నచ్చిందో మీరు ఫ్లిప్కార్ట్ లో కార్ట్ లో పెట్టుకోండి. హెల్మెట్ ను ప్రైస్ తగ్గినప్పుడు మీరు తీసేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు నేను రివ్యూ చేసిన టైంకి హెల్మెట్ ప్రైస్ ఫ్లిప్కార్ట్ లో 4400 ఉంది. సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది. మా ఫ్రెండ్ ఆర్డర్ చేసిన టైంకి 3675 రూపీస్ ఉంది. ఈ ప్రైస్ కి వేరే కంపెనీలో ఇంత మంచి డీల్ హెల్మెట్ ఏది ఉండదు. వన్ ఆఫ్ ద బెస్ట్ హెల్మెట్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే బిలో 5000 బడ్జెట్ లో మంచి స్పోర్ట్స్ హెల్మెట్ తీసుకుందాం అనుకుంటున్నారో సో ఎస్ఎంకే టైఫాన్ స్పోర్ట్స్ హెల్మెట్ ను కన్సిడర్ చేయొచ్చు. మీకు హెల్మెట్ డిజైన్ నచ్చి ఫీచర్స్ కూడా ఓకే అనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో బాగుంది బడ్జెట్ లో హెల్మెట్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి హెల్మెట్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలానే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.